ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 139వ కీర్తన 1వ వచనము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. సాధారణంగా ఒక మనిషి యొక్క హృదయము ఎవ్వరికీ తెలియదు. వారి హృదయంలో ఏముందో ఎవ్వరికీ తెలియదు, వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ మనము ఇతరుల ముందు మనం ఏం చేస్తామంటే, మనకు ఎదుటి వాళ్ళకి ఏది నచ్చుతుందో అది మనలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటాము. కానీ నిజానికి అది మనలో ఉండదు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు. అందుకే దావీదు ఆల్రెడీ అతడే తనను తాను అంటే తను తెలుసుకొని ఉన్నాడు. ఏమనంటే, దేవుడు తన హృదయాన్ని తెలుసుకొని ఉన్నాడు అని. నిజమే కదా. దేవుడు దావీదు గురించి నా చిత్తానుసారంగా ఉండేవాడు అని చెప్పాడు. నిజమే, దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి వాడు దావీదు. మరి అలాంటి హృదయం మనకున్నదో లేదో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి పరిశీలించుకోవాలి. మనము చాలాసార్లు మనం ఒకటి అంటాము, ఆ తర్వాత మళ్ళీ దానిని సరిదిద్దుకుని ఇంకేదో అంటే మనల్ని మనము జస్టిఫై చేసుకుని చెప్తూ ఉంటాము. కానీ నిజానికి అది కాదు. దేవునికి సమస్తం తెలుసు. మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. మనము ఏ ఉద్దేశంతో ఒక మాటను చెప్తున్నామా, లేకపోతే ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నామో కూడా దేవునికి తెలుసు. ఒక్కొక్కసారి మనం చేసే సహాయం ఎలాగుంటుందంటే, నేను ఈ వ్యక్తికి సహాయం చేస్తే మళ్ళీ నాకు ఇతని వల్ల ఒక సహాయం దొరుకుతుంది, లేకపోతే ఇతని వల్ల నాకు ఒక మేలు జరుగుతుంది, లేకపోతే నన్ను గురించి ఇతడు శ్రద్ధ తీసుకుంటాడు. ఈ విధంగా మనం ఆలోచించి ఒక వ్యక్తికి సహాయం చేస్తాం. మనము అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేయడం అనేది ఉంటే అది చాలా గొప్ప విషయం. అది దేవునికి తెలుసు. మన హృదయంలో ఏముందో, మనం ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తికి సహాయం చేశామో, లేకపోతే ఏ ఉద్దేశంతో ఒక పని చేశామో అది దేవునికి తెలుసు. కాబట్టి హృదయములను పరిశోధించేవాడు ఆయన. మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము దేవుని ఎదుట మనల్ని మనము దాచుకోలేము. ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తుంది. ఆయన ఆకాశం నుండి నరులను దృష్టిస్తున్నాడు. ఆయన కన్నులు నిత్యము నిరంతరము మనల్ని చూస్తూ ఉన్నాయి, మనల్ని పరిశోధిస్తూ ఉన్నాయి. మన కుటుంబ సభ్యుల మధ్య అయినా, మన స్నేహితుల ఎదుట అయినా మనము ఏదేదో మనల్ని మనం నిరూపించుకోవచ్చు. కానీ దేవుడైతే సమస్తం ఎరిగినవాడు. చాలా చిన్న విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన తెలుసుకుంటాడు. ఆయనకు మన హృదయంలోని అంతరంగంలో ఏమున్నదో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మన గతం తెలుసు, వర్తమానం తెలుసు, ఫ్యూచర్లో మనం ఏం చేస్తామో కూడా ఆయనకు తెలుసు. మన జీవితంలోని ప్రతి కోణము, మనం చేసే ప్రతి పాపము, చాలా చిన్న పాపమైన, చాలా చిన్న అబద్ధమైన, చాలా చిన్న ఒక అపవిత్రమైన ఆలోచన అయినా దేవునికి తెలుస్తుంది. ఆయన మన జీవితంలో ఒక దయగలిగినటువంటి పని ఏదైనా చేస్తే అందరూ నన్ను చూడడం లేదేమో, అందరూ నన్ను చూడలేదు, నేను ఇలాంటి ఒక మంచి పని చేశాను కానీ ఎవ్వరూ నన్ను చూడలేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడు. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమంటే, మన మాట మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది మన నోటికి రాకముందే దేవునికి తెలుసట. ఎంత భయంకరం కదా. అంటే భయం వేస్తుంది కదా మనకి ఇలాంటివి ఆలోచిస్తే. అయ్యో ప్రభువా, నిజమా అని అనిపిస్తుంది. నిజంగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడబోతున్నామో. ఒక్కొక్కసారి మనము ఏదో మాట్లాడాలని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో మాట్లాడతాము. మన వాళ్ళ అసలైన వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు ఇంకేదో మాట్లాడతాము. దావీదు అంటున్నాడు, దేవా, నీవు నన్ను పరిశోధించి ఉన్నావు అని, నన్ను తెలుసుకొని ఉన్నావు అని అంటున్నాడు. అవును, ఆయనకు దావీదు తెలుసు, ప్రతి ఒక్కరి హృదయం తెలుసు. నీ హృదయము నా హృదయం కూడా ఆయన ఎదుట ఉన్నాయి. ఆయనకు సమస్తము తెలుసు. దీనిని బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. భయం వేస్తుంది, కానీ
భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము మంచి ఉద్దేశం కలిగి ఉంటే మనం అస్సలు భయపడము. దేవుడు మనల్ని తెలిసినట్టు నీవు నేను ఆయనకు తెలుసు. మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా ఇది మనకు ఒక ఆదరణ కలిగించేదిగా ఉండాలి, ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. ఆయనకు తెలుసు కదా. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడే మాటలు, ప్రభా నా మాటలు నీకు తగినట్లుగా ఉండడానికి, మా ఆలోచనలు నీకు తగినట్లుగా ఉండడానికి, మా ప్రతి చర్య కూడా నీకు తగినట్లుగా ఉండడానికి మా హృదయాలను సిద్ధం చేయమని మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము. మన ఆలోచనలు సమస్తమును కూడా దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించగలుగుతాడు. దేవుడు మనకు చెప్పాడు కదా, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అని. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము మన జీవితాలు జాగ్రత్తగా ఆయనకు అప్పగించుకుంటే మనల్ని ఆయన చక్కగా నడిపిస్తాడు. సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అని రాయబడి ఉంది. అంటే మనము ఏవేవో ఆలోచిస్తాము, కానీ సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వాలి, మన మాట సరిగ్గా రావాలి అంటే దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము సమస్తమును కూడా చక్కగా చేయగలుగుతాము. ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే మన మాటలు సరిగా ఉంటాయి, మన ఆలోచనలు కూడా సరిగా ఉంటాయి, మన జీవితాలు కూడా సరిగా ఉంటాయి. 139వ కీర్తనను ఆశాంతం మనం చదివినట్లయితే దేవుడు మనల్ని సమస్తము, మన గురించి సమస్తం తెలుసుకొని ఉన్నాడు. ఆయనకు మన గురించి సమస్తం తెలుసు. మనం కూర్చున్నా లేచినా తెలుసు. మన పడక నడక సమస్తం ఆయనకు తెలుసు. మాట నాలుకకు రాకమునిపే ఆయనకు తెలుసు. ముందు వెనుక మన పట్ల, మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు. ఆయన మనల్ని ఎంతగానో మనల్ని ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన మనల్ని గర్భంలో ఉంచినది మొదలు మనల్ని ఎరిగినటువంటి వాడు. మన ఎముకలను కూడా ఆయనే రూపించాడు. మనల్ని రూపొందించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన ఎంతో అద్భుతంగా మనల్ని గురించి ఆలోచించి మన గురించి సమస్తమును ఏర్పాటు చేసి మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఆయన ఉన్నప్పుడు మనము ఆయనకు ఎంతగానో లోబడవలసిన అవసరం ఉన్నది. ఆయనకు మన పట్ల తన తలంపులు ఎంతో ప్రియమైనవిగా ఉన్నాయి. అంత గొప్ప దేవుని గురించి మనము ఏం చేస్తున్నాము? మనం ఆయనకు విధేయత కలిగి నడుచుకుంటున్నామా? మనం ఎలాగా జీవిస్తున్నాము? మనం ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా ఉంటూ ఉన్నామా? మరి దావీదైతే అడుగుతున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గంన నన్ను నడిపించుము అని చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మనం కూడా మన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని మన ఆలోచనలను సమస్తమును ఆయన వశం చేసుకొని మరి మన మాటలను, మన నోటికి కపటపు మాటలు రాకుండా మన పెదవులను ఖాయమని దేవుణ్ణి అడుగుతూ జీవం కలిగినటువంటి మాటలను మాట్లాడేవారిగా చేయమని దేవుణ్ణి అడుగుతూ ఆ విధంగా జీవించడానికి మనకు కృప దయచేయాలని, తన దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటూ ఆయన యొక్క తోడుతో ఆయన మనతో ఉండగా, మనము నిత్యము మనల్ని ఆయన నడిపిస్తూ ఉండగా మనము సరి అయినటువంటి విధానంలో దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటూ చక్కటి జీవితం జీవించాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ నీకు వందనములు. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడవు, పరలోకపు తండ్రివి. తండ్రి, నీవు మమ్ములను ఎరిగి ఉండుట మాకెంతో సంతోషకరము. తండ్రి, దాని గురించి మేము భయపడే అవసరం లేకుండా ప్రభా మేము నీకు విధేయులమై ఉంటే ఆ విధంగా మేము చేయము. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే జ్ఞానంతో నడుచుకోవడం, నీ యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నీ చిత్తానుసారంగా నడుచుకోవడం. మేము ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా మాటలు ఇతరులకు ఆదరణకరంగా ఉండేటట్లుగా, క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మా ఆలోచనలు స్వార్థం అనేది లేకుండా ప్రభా నిస్వార్థంగా ఉండినట్లుగా సహాయం చేయండి. తండ్రి, మేము ఏ పని చేసినానో నీకు మహిమకరంగా చేయడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా యొక్క ఆలోచనలు ఏమాత్రము
మా మా గురించి మా యొక్క మహిమ గురించి కాదు, మమ్మల్ని గొప్ప చేసుకోవడానికి కాదు, మమ్మల్ని హెచ్చించుకోవటం కాదు, కానీ మా ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరమైనవిగా, నిన్ను ఘనపరిచేవిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితం ద్వారా మేము ఇతరులకు నిన్ను కనపరిచే విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించము తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మేము ఎంత తప్పులు పాపములు చేసినప్పటికీ నీ తండ్రి, నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటే వెంటనే మమ్మల్ని క్షమించి మమ్మలను తిరిగి నువ్వు చేర్చుకునేటువంటి దేవుడు తండ్రి. తండ్రి, మేము అలాంటి తప్పులు చేయకుండా తండ్రి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మా నోటికి కావలి పెట్టమని వేడుకొంచున్నాము తండ్రి. మా హృదయాలను నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని సరిగ్గా నడిపించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నిన్ను ఎరుగని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, దయ ఉంచి నాయన ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారాలి ప్రభా. ప్రతి ఒక్కరూ ఎవరు కూడా నశించుకోకుండా నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. నిన్ను తెలిసి కూడా నిన్ను అంగీకరించని వారు అనేకులు ఉన్నారు ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నేను ఎరగని ప్రజల దగ్గరకు తండ్రి నీ యొక్క వాక్యమును పంపించండి ప్రభా. నేను వాక్యం వినటం వల్ల విశ్వాసం కలిగి తండ్రి నిన్ను అంగీకరించడం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా జీవితాలలో తారసపడే ప్రతి ఒక్కరితో కూడా మేము చక్కగా మాట్లాడి తండ్రి నీ వైపునకు నడిపించడానికి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము. మా దేవా మా ప్రభా, మా జీవితాలలో మీరుండమని తండ్రి మమ్మల్ని నీ యొక్క వెలుగు బిడ్డలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారాలి తండ్రి. నీకు వందనాలు మా తండ్రి. ఈ దినము ప్రయాణంలో ఉన్నటువంటి వారిని క్షేమంగా భద్రంగా వారి స్వస్థలంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణంలో ఎటువంటి ఆటంకములు ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులను దీవించండి. ఎంతోమంది ప్రభా అనేకమైన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. స్కూళ్ళలో రెగ్యులర్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి మా ప్రభా. వీటన్నిటిని బట్టి నీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ఎంతో మరి ఎదురు చూస్తూ నాయన ఉద్యోగంలో కొరకు నాయన వెతుకుతూ ఉండగా ప్రభా వారికి కావాల్సినటువంటి చక్కటి ఉద్యోగములను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా నాయన వారికి ఉన్నటువంటి ఇబ్బందులను ఆర్థిక సమస్యలను అప్పుల బాధను అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం చేయండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి, వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నీవే దయగల దేవుడు, కృప కలిగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశీర్వకరుడు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి, ఆరోగ్యకరమైన శిశువులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యము, మంచి ఆదరణకరమైనటువంటి పరిస్థితులను దయచేయమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా నాయన మరి త్వరగా స్వస్థపడినట్లుగా సహాయం చేయండి. నీ గాయపడిన హస్తం చేత వారిని తాకండి, మరి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో, ఐసీయూలో ఉంటున్నారో వారందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మరి సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు తండ్రి. ముఖ్యంగా ప్రభా జ్వరాలతోనూ మరి దగ్గు, జలుబు,
ఇంకా అనేకమైన వివిధ రకాల వైరల్ ఫీవర్లతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుం తండ్రి. ప్రభా, అలాంటి వైరస్లని, బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినం అనేక సర్జరీల గుండా, ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సినటువంటి శక్తిని, బలం అనుగ్రహించి వాటిని అన్నిటి నుంచి బయటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంను తొలగించండి. మా ప్రభా తండ్రి, భయంకరమైన పరిస్థితులు ఉన్న చోట మీ యొక్క జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. మరి నీవే సమస్తం చేస్తున్నావు తండ్రి. మేము నీపైననే మేము నమ్మకం ఉంచుకొని ఉన్నాం తండ్రి. సహాయం చేయండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమంలో, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నటువంటి పరిస్థితులను సరిచేయండి. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, ప్రపంచమంతటా నాయన అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు సరిచేయమని వేడుకొంచున్నాం. మా ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ఒక్కొక్కలను పేరు పేరున దీవించండి. మా ప్రభా తండ్రి, వారు నీతితోనూ నిజాయితీతోనూ పనిచేయడానికి సహాయం చేయండి. న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, మరి వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ సమస్తమును కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, భయంకరమైన పరిస్థితులు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా. అవన్నిటిని కూడా తొలగించమని ప్రభా మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, హింసలను ఆపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినను తండ్రి, ఏది నీ ఇష్టమో, ఏది నీ చిత్తమో దాని ప్రకారం జరుగుతుంటుండగా ప్రభా, నేను ప్రతి పరిస్థితిని మేము ఎదుర్కోగలుగుటకు కూడా మాకు కృప చూపించి మేము ధైర్యంగా మరి నీ కొరకు నిలబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘములను ఆశీర్వదించండి నాయన. ప్రతి సంఘంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశీర్వదించి వారి ద్వారా జరుగుతున్న సేవను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని, కష్టంలో ఉన్నటువంటి వారిని, ఆశ్రయం లేక ఉన్నటువంటి వారిని ప్రభా, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారిని, వారందరి పరిస్థితులను కూడా బాగు చేయమని ప్రభా, వారికి కావాల్సిన ఆదరణను, ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.